పొరుగు దేశం నేపాల్లో యువత రగిలిపోతోంది. అసత్య ప్రచారం సాకుతో సోషల్ మీడియా సైట్లపై కడి ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వేలాది మంది యూత్ రోడ్లపైకొచ్చారు. తమ స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి లేదంటూ నినదిస్తూ పార్లమెంటుపైకి దూసుకుపోయారు. అడ్డుకోబోయిన పోలీసులపైన తిరగబడ్డారు. దీంతో టియర్ గ్యాస్ షెల్స్ తో పాటు కాల్పులు కూడా చోటు చేసుకోవడంతో దాదాపు 20 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. నేపాల్లో రగిలిన జనం. సోషల్ మీడియా నిషేధాలపై రోడ్డెక్కిన యువత. స్వేచ్ఛ కావాలంటూ నినదించిన యువత. నిత్యం ఏదో ఒక అంశంపై రగిలిపోయే నేపాల్లో మరోసారి అంతర్యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ సహా అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ఇక్కడి ప్రభుత్వం నిషేధం విధించడంతో జనం రోడ్డెక్కారు. జనరేషన్ జెడ్ పేరుతో వేలాది మంది ఆందోళనకు దిగారు. సోషల్ మీడియాను బ్యాన్ చేయడం తమ స్వేచ్ఛను హరించడమేనంటూ వేలాది మంది యూత్ ఏకంగా నేపాల్ పార్లమెంటు భవనంలోకి దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్రమైన ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వారిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో వందల మంది గాయపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై నిరసన తెలిపేందుకు సోమవారం ఉదయం 9 గంటలకే వందలాది మంది యువత పాల్ రాజధాని కాఠ్మండులోని మైతీఘర్ దగ్గర చేరారు. హమీ నేపాల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రదర్శన సాగగా దీనికి ప్రభుత్వం ముందుగా అనుమతి ఇచ్చింది కూడా. షట్ డౌన్ కరప్షన్, అవినీతిని నిషేధించండి, సోషల్ మీడియాను కాదు అంటూ ప్లకార్డులతో ర్యాలీగా బయలుదేరిన వీరికి మద్దతుగా వేల సంఖ్యలో హాజరయ్యారు. ముందు ప్రశాంతంగా సాగినా తర్వాత మాత్రం పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అంతా మారిపోయింది. గతంలో రాచరికం పునరుద్ధరణపై రగిలిపోయిన నేపాల్ ఈ 2 నెలల్లోనే కాస్త కుదుట పడింది అనుకునే లోపే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో నేపాల్లో తిరిగి అశాంతి తలెత్తుతుందనే ఆందోళన ప్రారంభమైంది.